అందరికీ శనార్థులు ఎట్లున్నారులా అందరు మంచిగా ఉన్నారా? ఇక ఎప్పటిలెక్కనే మన ధమాకా దుమ్ముదులిపే వార్తలను మీకోసం కానీ తీసుకొచ్చినా కాబట్టి మన ఛానల్ మార్చకుంటా అట్లనే పురాగా చూడుండ్రి. సరే, మరి ఇలా ధమాకా దుమ్ముదులిపే వార్తలు ఏమేమి ఉన్నాయో జప్పున చూసొద్దాం పాండ్రి. పర్యావరణాన్ని కాపాడాలని పరిరక్షణ చేయాలని చెప్పి మేము తాపత్రయపడుతూ ఉంటే మీరేం చేస్తున్నారయ్యా? అడ్డగోలుగా బుల్డోజర్లతోని పచ్చదనాన్ని పారేసుకుంటా పోతారు, నరికేస్తారు ఎక్కడికక్కడ చెట్లను. ఇదెక్కడి పద్ధతి? ఇదేనా మీరు నేర్చుకున్నది? మీ పాలన మంచిగా లేదు, మీరు పాలన చేసుట్లల్లా పేలైపోయారు. పబ్లిక్కు ఫాయిదా అయ్యే పనులను చెయ్యుండ్రయ్యా అనంటే పబ్లిక్ను ఆగం చేసే పనులను ముందరేసుకుంటున్నారని చెప్పి హెచ్యు భూముల పంచాయతీలలో కూడా గట్టిగానే కౌంటర్లు ఇచ్చుకుంటా మాట్లాడబట్టిండు మోదీ సారు తెలంగాణ సర్కారుకు. మరి తెలంగాణ సర్కారు మీద గంతగనం ఎందుకు కోపం వచ్చిందో మోదీ సార్కు పురాగా అర్థం తెచ్చిన చూద్దాం పాండ్రి. భారత ప్రధాని నరేంద్ర మోడీ సారు మొట్టమొదటిసారి కంచె గచ్చిబౌలి భూముల వివాదం మీద రియాక్ట్ అయ్యిండయ్యా. హర్యానా రాష్ట్రంలో పర్యటన చేస్తున్నటువంటి మోడీ సారు సీఎం నాయాబ్ సింగ్ సైనితోని కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపన చేసిండు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభా సమావేశాలలో ఆయన మాట్లాడుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక రేంజ్ లా ఫైర్ అయ్యిండు, విమర్శలను గట్టిగానే గుప్పించిండు. ఇక ఈ సందర్భంగా మోడీ సార్ మాట్లాడుకుంటా మాకు రాజకీయాలు అధికారం కోసం కాదు, సేవ కోసం ఒక మాధ్యమం మాత్రమే. అందుకే బీజేపీ చెప్పినట్లే చేస్తున్నది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేది అక్కడ పబ్లిక్ కు బాగా తెలుసు. వాళ్ళు పబ్లిక్ కు దూరం చేస్తున్నారు. కర్ణాటకల రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి వస్తువు బాగా రేట్లు పెరిగిపోయినాయి, బాగా పిరమైనాయి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అడవుల మీద బుల్డోజర్లను నడుపుతున్నదయ్యా. ఒక పక్కనేమో కేంద్ర సర్కారు పర్యావరణాన్ని కాపాడుకుంటూ వస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అటవీ సంపదను సర్వనాశనం చేసుకుంటా అడవుల మీద బుల్డోజర్లను పంపుడు, అడ్డగోలుగా చెట్లను నరికేసుడు, వన్యప్రాణులకు ఇబ్బంది అయ్యేటట్టు చేసుడు, గిదెక్కడి మంచితనము, గిదెక్కడి పాలన అని చెప్పి గట్టిగానే ఘాటుగానే మాట్లాడుకుంటూ వచ్చిండు. హెచ్యు భూముల వ్యవహారం మీద ప్రధానమంత్రి చేసిన సంచలన మాటలు ఏమైతే ఉన్నాయో అధికారంలోకి వచ్చేటందుకు గ్యారంటీల పేర్లతోని తెలంగాణ పబ్లిక్ ను కాంగ్రెస్ నేతలు మోసం చేసిల్లని కూడా మండిపడ్డాడయ్యా మోడీ సారు. అధికారంలోకి వచ్చినాక ప్రకృతిని ధ్వంసం చేసుకుంటా వన్య ప్రాణులను చంపుతున్నారని చెప్పి ప్రధానమంత్రి మోడీ సార్ అన్నాడు. ఇక ఇట్లా ఒకటా రెండా చాలా సేపే ఇచ్చిన స్పీచ్ ల తెలంగాణ ప్రస్తావనచ్చుడు, రేవంత్ రెడ్డి సర్కార్ను కూకటి వేళ్లతో పెకిలేసేటట్టుగా మాట్లాడు. అసలు మోడీ సారు మాట్లాడాడు ఈ హెచ్యు సంబంధించి ఇష్యూలను అనుకుంటే దాని మీద కూడా గట్టిగానే రియాక్ట్ అవ్వకుండా కౌంటర్లు ఇవ్వబట్టిండు మోడీ సారు. ఇక మోడీ సార్ అయితే కౌంటర్లను అయితే గట్టిగానే ఇచ్చిండు కాంగ్రెస్ లీడర్లకు. కాంగ్రెస్ లీడర్లు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళు ఏమంటారో మోడీ సార్కు రిటర్న్ కౌంటర్ అనేది మనం వేసి చూడాల్సిందే అని అంటున్నారు ఇంకొంతమంది. ఇక అన్నా లెజినోవా మేడం తిరుమల తిరుపతి దేవస్థానానికి అచ్చుడు, అక్కడ విజిట్ చేసుడు, 17 లక్షల రూపాయలను డొనేట్ చేసుడు, మార్కు శంకరు ఆరోగ్య పరిస్థితి కుదుట పడుడుతోని అగ్ని ప్రమాదంలకించి బయటే పడుడుతోని మేడం అయితే ఇంకన్నకు మంచిగానే మొక్కులు చెల్లించుకున్నది. ఇక ఈ ముచ్చట్లల్లో అన్నా లెజినోవా మాట్లాడే మాట తీరు కానీ అక్కడ ఆమె పవత్తరం చూసిన కొంతమంది తారీఫ్ చేస్తే కొంతమంది కొత్త వివాదాన్ని అయితే తెర మీదకి తీసుకొస్తున్నారు. మరి గదేం వివాదం అయ్యా, గదేం పంచాయతీ గొల్లెన్ సప్పుడు అని తెలవాలంటే ఈ వార్త పురాగా మీరు చూడాల్సిందే. ఇక నిన్న తిరుమల చేరుకున్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య గారు అన్నా లెజినోవా మేడం ఉన్నది కదా, ఆమె తిరుమల సాంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకుంటా డిక్లరేషన్ నుంచి మొక్కులు చెల్లించడం, స్వామివారి దర్శనం వరకు అన్ని విషయాలలో కూడా ఎటువంటి కాంట్రవర్సీకి తావివ్వకుండా సక్సెస్ఫుల్ గా యాత్ర అయితే చేసుకున్నది. అయితే అగ్నిమాపక ఘటన నుంచి స్వల్పంగా చిన్న దెబ్బలతోనే బయటపడ్డటువంటి కొనిదెల మార్కు శంకర్ పేరిట తిరుమల శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి గాను 17 లక్షల రూపాయలను విరాళంగా అందించింది. అయితే ఈ తిరుమల యాత్ర మొత్తంలో అన్నా లెజినోవా పూర్తిగా హిందూ సాంప్రదాయాలను గౌరవించుకుంటా కనబడ్డది. ఇక ఒక క్రిస్టియన్ అయ్యుండి కూడా అన్నా లెజినోవా మేడం ఇట్లా హిందూ భక్తుల మాదిరి తిరుమలలో నడుచుకుంటా ఓడు, సాంప్రదాయంగా ఉండు సర్వత్రా ప్రశంసలు అయితే గట్టిగానే వెల్లువిరుతున్నాయి అన్నా లెజినోవా మేడం మీద. అయితే గతంలో కూడా పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా మేడం ఇక కాశీ యాత్రలు చేసుడు, ప్రయాణాలు నడుచుడు, కుంభమేళా టైంలో కూడా అన్నా లెజినోవా మేడం పాటించిన ఆచారాలు అన్ని కూడా ఆమె మీద ఎనలేని గౌరవాన్ని పెంచుడుతో పాటుగా రాష్ట్రంలో సరికొత్త చర్చలకైతే దారితీసింది అయ్యా. ఆగో ఇప్పటిదాకా మంచిగానే ఉన్నదనంటివి మరి ఇప్పుడు ఏమయ్యా చర్చ అని అంటే, స్వతహాగా క్రిస్టియన్ అయినప్పటికీ అన్నా లెజినోవా మేడం ఆమె మతాన్ని గౌరవం చేసుకుంటేనే ఇతర మతాల పట్ల కూడా పూర్తి గౌరవ మర్యాదలు చూపించడంతో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ భారతిరెడ్డి మేడం మీద రాష్ట్రంలో ఒక చర్చ నడుతున్నది. గత 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ అన్న ఏనాడు కూడా హిందూ సాంప్రదాయాల కట్టుబడి నడుచుకోలేదనుకుంటా పెద్ద ఎత్తునే విమర్శలు మొదలైంది. ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. 2 తెలుగు రాష్ట్రాల
రాష్ట్రాలల్లో ఇప్పుడు ఈ టాపికే హాట్ అయింది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాల తిరుమల పవిత్రతను పెంపొందించేలా స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలల్లో గాని తిరుమల సాంప్రదాయ ఆచార పూజా విధానంలో గాని ఏనాడు కూడా జగనన్న ఆయన భార్య వైఎస్ భారతీ మేడంతో కలిసి పాల్గొనలేదు. శ్రీవారికి ప్రభుత్వం నుంచి అందించే పట్టుబట్టల కార్యక్రమంలో కూడా ఎన్నడూ జగన్ దంపతులు పాలు పంచుకోలేదన్నది నమ్మదగిన ముచ్చట. అయితే ఈ అంశాలు ఇప్పుడు మళ్ళొకపారి చర్చకు వచ్చినాయి. అయితే జగన్ అన్న ఒకనొక టైంలో తాడేపల్లి ప్యాలెస్ లా తిరుమల సెట్లు వేసి స్వామివారి పూజా కార్యక్రమాలను నిర్వహణ చేసిండ్లు జగనన్న దంపతులు. అయితే 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో భారతీ మేడంతో కలిసి ఎన్నడూ కూడా తిరుమల కొండపైకి ఎక్కిందే లేదు జగనన్న. కానీ అన్నా లెజినోవా మాత్రం తన వ్యక్తిగత కారణాలతోని తిరుమల సందర్శించినప్పటికీ తిరుమల ఆచారాలను ఎక్కడ బేఖాతరు చేయలేదు. ఇది ప్రతి ఒక్కరు యాద పెట్టుకోవాల్సిన ముచ్చట. మన మతం కాకపోయినా పరమతమైనా కూడా హిందుత్వం గురించి, హిందూ ధర్మం కోసం, హిందూ ఆచారాలను పాటన చేస్తున్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవాకు పెద్ద ఎత్తున ప్రశంసల జల్లులు గురిపిస్తున్నారయ్యా నెటిజన్లు. ఇక్కడ ప్రధానంగా ఒక్క ముచ్చటైతే చెప్పుకోవాలి. అన్య మతస్థులు ఎవరైనా కానీ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ స్వామివారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి అవుడుతోని గతంలోనూ అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ల కుమార్తెలు కూడా తిరుమల సందర్శన టైంలల్లో డిప్యూటీ సీఎం హోదాలో ఆమె డిక్లరేషన్ ఫామ్ మీద తండ్రిగా పవన్ సంతకం చేయించిన ముచ్చట బిడ్డలతోని మనందరికి ఎరికైనదే. అట్లనే ఇప్పుడు కూడా అదే తీర్లా డిప్యూటీ సీఎం అర్ధంగి హోదాలో ఉన్నా కూడా డిక్లరేషన్ పత్రం మీద ఆమె తోటి సంతకం చేపించి పూర్తి అంగీకారంతోనే ఒప్పుకుంటున్నట్లుగా నా ఇష్టపూర్వకంగానే నేను స్వామివారి దర్శనానికి వచ్చినని చెప్పి ఒక సంతకం తీసుకొని అన్ని పాములను సబ్మిట్ చేసుడు, తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నాడు చాలా గొప్ప ముచ్చట అని అంటున్నారు. కానీ జగన్ మాత్రం ఈనాటికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఒక బాధ్యతాయుత స్థానంలో ఉంటూ కూడా డిక్లరేషన్ మీద రాజకీయ విమర్శలు చేసుకుంటా తిరుమల కొండ చుట్టూ రాజకీయం నడుపుతూనే ఉన్నాడు, హిందూ మనోభావాలను దెబ్బతీస్తూనే ఉన్నాడని చెప్పి గట్టిగానే కౌంటర్లు కామెంట్లు. ఇంతకుముందు గతంలో ఎప్పుడైతే జగన్ అన్న ఈ డిక్లరేషన్ మీద వాదించిన పంచాయతీలు ఉన్నాయో అవన్నీ వీడియోలను ట్రోల్ చేసుకుంటా సోషల్ మీడియాలో షేక్ చేసేటట్టు తిప్పుతూనే ఉన్నారయ్యా గిర్రన ప్రతి ఒక్కరు. ఏదేమైనా మన మతం కాకపోయినా కూడా నా కొడుకును ఆపద నుంచి తప్పించు స్వామి, నీకు దండం పెడితే నేను తప్పకుండా వచ్చి నా మొక్కులు అప్పచెప్తాను ఇచ్చిన మాట కొద్దీ తిరుమలకు వచ్చి అన్ని సవ్యంగా ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా తెలుగు సాంప్రదాయాన్ని గౌరవించుకుంటా హిందూ సాంప్రదాయాన్ని అభిమానించుకుంటా మత ఘర్షణలు లేపకుండా సాత్వికంగా పూర్తిగా పురాగ అన్నదాన ట్రస్టుల్లో కూడా 17 లక్షలు విరాళం ఇచ్చి అంత గొప్ప ఉదార స్వభావాన్ని సాటుకున్నటువంటి అన్నా లెజినోవా మేడం అయితే ప్రతి ఒక్కరు తార్పు చేస్తున్నారయ్యా. మీకు ఇప్పటి వరకు నేను మస్తు టైం ఇచ్చినా మీ తమాషాలు నా దగ్గర చేయొద్దు, నాటకాలు బంధు పెట్టుండ్రి. మీకు మళ్ళా చెప్తున్నా, ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా దేశం ఇడిచి పోండ్రు అని చెప్పి ట్రంప్ సారు కొన్ని రోజుల సంది మైకుల ముంగట ఊదర కొడుతూనే ఉన్నాడు, గట్టిగా వార్నింగులు సుతం ఇస్తూనే ఉన్నాడు కదా. ఇప్పుడు ఇదే ముచ్చట్లల్లో ట్రంప్ సారు మళ్ళొక మాట చెప్పుకుంటూ వచ్చిండు. 30 రోజులు మాత్రమే మీకు టైం ఇస్తున్నా, ఖబర్దార్ నా మాట వినకపోతే కథ అలాగుంటుందని అల్టిమేటం ఇచ్చిండు అయ్యా. మరి ఎందుకోసానికని ఇచ్చిండు ట్రంప్ సారుకు? ఏమొచ్చింది, ఏమంత కొంత కోపం అని అంటే ఈ వార్త పురాగా చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సార్ రోజుకొక సంచలన ముచ్చట్లు పెట్టుకుంటా ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటా ప్రపంచ దేశాలనైతే గడగడలాడిస్తున్నాడు అయ్యా. ఇటు అగ్రరాజ్యంలో విద్యార్థులు వలసదారులను నిద్రపోకుండా చేస్తున్నాడు ఈ ట్రంప్ సారు అందరి దుంపలు తెంచుకుంటా. ఇప్పటికే అనేక దేశాల మీద టారిఫ్లను విధించి ఆ దేశాలని అతలాకుతలం చేసిండు ఈ ట్రంప్ సారు. రీసెంట్ గా ఇంకో పారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అయితే అమెరికాలో ఉంటున్న ఫారినర్స్ కు భారీ షాక్ ఇచ్చింది ట్రంప్ ఆధ్వర్యంలో యుఎస్ హోమ్లాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. అయితే 30 రోజులకు పైబడి ఉంటున్న వాళ్ళు తక్షణమే దేశం ఇడిచి వెళ్ళిపోవాలని చెప్పి హెచ్చరికలను సుతం జారీ చేసింది. లేని పక్షంలో జరిమానా విధించడం, అరెస్టు చేయడం అవుతుందని చెప్పి అక్కడి అధికారులకు ఆర్డర్లు ఇచ్చిండు. 30 రోజులకు మీదకించి ఉన్నోళ్ళు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకోని వాళ్ళకు కఠినంగా శిక్షలు పడతాయని చెప్పి కూడా క్లియర్ కట్ గా చెప్పిండు. అమెరికాలో 30 రోజులకు పైగా ఉన్న విదేశీయులకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయిపోయింది. రీసెంట్ గా ట్రంప్ సర్కార్ తీసుకొచ్చినటువంటి నిబంధన ప్రకారం ఏప్రిల్ 11వ తర్వాత అమెరికాకు వచ్చే విదేశీయులు 30 రోజుల్లోపు ఏలి ముద్రలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అట్లా చేసుకోకపోతే నిబంధనల ప్రకారం అధికారులు ఆర్డర్ పాస్ చేసినాక గనక ఉంటే రోజుకు $998 ఫైన్ విధించవచ్చు. ఆ తర్వాత కూడా ఊకుంటే తర్వాతి రోజు నుంచి 1000 నుంచి $1500 జరిమానా విధించడం అవుతుందట. అయినా బోని పచ్చళ్ళల్లో జైల్లో వేసుడు పక్కా అట. అంతేకాకుండా నమోదు చేసుకొని విదేశీయులను అమెరికా నుండి కూడా బహిష్కరణ నిబంధన చట్టంలో ఉన్నదని చెప్తున్నాడు. ఇక
ఈ మేరకు సొంతంగా అమెరికాను ఇడిపోవడమే ఉత్తమమైన మార్గం అని చెప్పి అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ చెప్పుకుంటూ వచ్చింది. ఇలాంటి నేర నేపథ్యం లేకపోతే గనక అమెరికాలో సంపాదించుకున్న సొమ్మును దాచుకొని పోవాలని చెప్పింది అయ్యా. విమాన టికెట్ సొమ్మును భరించలేకపోతే రాయితీ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఈ మేరకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సామాజిక మాధ్యమాలలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు పెద్ద వైరలే అవుతున్నది. అయితే ట్రంప్ సార్ తీసుకున్నటువంటి రీసెంట్ నిర్ణయం H1B లేదా స్టూడెంట్ పర్మిట్ వంటి వీసాలు ఉన్నోళ్ళ మీద నేరుగా ప్రభావితం చేయలేదని చెప్పి నిపుణులు అయితే అంటున్నారు. కానీ విదేశీ పౌరులు సరైన అనుమతి లేకుండా యుఎస్ లో ఉండకుండా గనక చట్టాలను కఠినంగా అమలు చేసేదాన్ని కూడా గమనిక చేస్తున్నారయ్యా. ఆ విధంగానే సూచన చేస్తున్నారు. అయితే రీసెంట్ గా తీసుకొచ్చినటువంటి నిర్ణయం ప్రకారం అయితే H1B వీసా మీద ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయి నిర్ణీత వ్యవధిలోపు దేశం ఇడిచి పోకపోతే కఠినమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి గట్టిగానే అల్టిమేటం జారీ చేసిండు ట్రంప్ సారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఆయన మార్కు పాలనను చూపెడుతున్నాడు. వరాల జల్లులే గురిపిస్తున్నాడు అయ్యా. ఇక గుంటూరులో అంబేద్కర్ జయంతిని పురస్కరణ చేసుకొని పర్యటన చేసినటువంటి బాబు సారు వరాల జల్లులు గురిపించిండు. అక్కడ ఉన్నోళ్లకు సర్ప్రైజే ఇచ్చిండు. ఇక బాబు సారు మాట్లాడుతా అంటే ఉన్నట్టుండి బాబు సారు గుంటూరులో పర్యటన చేస్తుంటే వచ్చినోళ్ళు చూసినోళ్ళు ప్రతి ఒక్కరు వాహ్ నిజమా కలనా ఇవన్నీ తెలుసుకోనికనే టైం పడుతుందని అంతగా డైలామాల పడ్డారు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్. మరి గంతగానం వరాల జల్లులు ఏమిచ్చిండు, ఏమా సర్ప్రైజు బాబు గారు ఇచ్చిందో పురాగా తెలవాలంటే ఈ అర్థం మీరు చూడాల్సిందే. అంబేద్కర్ జయంతిని పురస్కరణ చేసుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు గుంటూరు జిల్లాల పర్యటన చేసిండయ్యా. పొన్నెకల్లు గ్రామంలో ఎస్సీ కాలనీల పర్యటన చేసిన టైంలల్లా ఓ దళిత కుటుంబానికి వరాల జల్లులనే గురిపించిండు చంద్రబాబు సారు. స్థానికంగా పవన్ అనే యువకుని బైక్ రిపేర్ షాప్ కు పోయిండు చంద్రబాబు సారు. ఇక ఈ క్రమంలోనే ఆయన ఇంటికి సుతం పోయిండు. ఇక దాంతోనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఊహించని ఆనందంలకు దునికిండ్రయ్యా. ఒక్కసారిగా చంద్రబాబు సార్ను మా ఇంట్లో చూసేసరికి ఉబ్బి తబ్బిబైతున్నాం అని చెప్పి వాళ్ళ ఆనందాన్ని చెప్పవశం కాకుండా సంభ్రమాశ్చర్యంలలో మునిగిపోయిన్లు. అయితే చంద్రబాబు సార్ వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత కుటుంబ పోషణ ఎట్లా నడుతున్నది, ఆర్థిక స్థితి ఎట్లున్నది, ప్రభుత్వం నుంచి పథకాలు మీకు ఎంత మేర అందినాయి, మీ జీవనోపాధి, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఈశాలను ఆ ఫ్యామిలీ తోటి పంచుకున్నాడు. అన్ని ఈశాలను అడిగి తెలుసుకున్నాడు. ఇంకా అంతేనే కాకుండా బైక్ మెకానిక్ల సమస్యలను కూడా ప్రవీణ్ మెకానిక్ ఎవరైతే ఉన్నారో ఆయనను అడిగిండు చంద్రబాబు సారు. సరైన టూల్స్ లేకుండా మెకానిక్ పని నువ్వు ఎట్లా చేస్తావు, షెడ్ ఈ విధంగా ఉంటే ఎక్కువ మంది ఎట్లా వస్తారు నీ తానకు అని ఆ యువకుని ఆరా కూడా తీసిండు విషయాలను వివరంగా తెలుసుకునేందుకు. ఇక ఆయనకు మంచి శిక్షణ ఇచ్చి మెరుగైన వసతులతోని గ్యారేజ్ ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి అధికారులను స్థానిక నేతలను కూడా అక్కడికక్కడనే సూచన చేసిండు బాబు సారు. ఇల్లు కూడా మంజూరు చేయాలని అధికారులకు ఆర్డర్ వేసిండు చంద్రబాబు సారు. అందుకే ఇంకో చోట నీకు షాప్ పెట్టించి నీకు మంచి టూల్స్ ఇప్పిస్తాను కూడా మాటిచ్చిండు చంద్రబాబు సారు. ఇక పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు అక్కడ యువకుడి కుటుంబ సభ్యులతో మంచిగా మాట్లాడుకుంటా కష్టసుఖాలను తెలుసుకుంటా ఈ విధంగా సంతోషంగా నవ్వుకుంటా మాట్లాడి వాళ్ళ బాగోగులను అరుచుకునేసరికి ఆ ఇంటున్నోళ్ళు ఒక్క పారిగా అవాక్కైనరు. అసలు చంద్రబాబు సార్ ఏంది, మా ఇంటికి వచ్చేది, మా మెకానిక్ షెడ్ను విజిట్ చేసుడు ఎక్కడిది, ఇది చాలా గొప్ప ముచ్చట. అటువంటి పెద్ద సార్ నువ్వు మా దగ్గరకు వచ్చిందంటే మేము అసలు ఏం చెప్పాలనో మా మాటల్లో అత్తలేవని చెప్పి మత్తు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా వాళ్ళ ఆనందాన్ని అయితే వంచుకున్నారు అయ్యా. ఏదేమైనా చంద్రబాబు సారు ప్రజల వద్ద పాలన అనేది ఏమున్నదో మాట కానీ ఇప్పుడు ఇటువంటి సన్నివేశాలు చూస్తే మాత్రం బరాబర్ 100కు 100% వాజిబ్ మాటనే అంటున్నారు ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు. రేవంత్ రెడ్డి సారు పాలనలల్లా దూకుడు పెంచిండుల్లా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలను నిర్వహణ గట్టిగానే చేస్తున్నాడు. పబ్లిక్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యలను ఎట్లా తెలుసుకోవాలి, వాళ్ళకి ఎట్లా మనం ఫాయిదా అయ్యే పనులు చేయాలి, ఇంకా అభివృద్ధి పథకాలు ఏ విధంగా చేస్తే మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ముచ్చట్ల మీద ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద మీటింగ్లే పెడుతున్నాడు. పార్టీలల్లో మల్లగుల్లాలు ఎన్నున్నా గుల్లెన్ సప్పుళ్ళు ఎన్నున్నా కూడా అవన్నీ బయటకు పోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటా ప్రతిపక్షాలకు తగిన రీతిలో కౌంటర్లు ఇస్తున్నాడు. ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటా రాజకీయ చదరంగంలో తన పావులను గట్టిగానే గదుపుతున్నాడు. ప్రజా పాలనలలో ముందరుంటున్నాడు అని అంటున్నారు ఈ ముచ్చటేకైనా ప్రతి ఒక్కరు. మరి గంతగనము రేవంత్ రెడ్డి సారు చేసింది ఏమయ్యా, ఏం చేయబోతున్నాడు, ఇంకా పురాగా ముచ్చట తెలవాలంటే మీకోసానికి అని చెప్పి ఈ వార్త తెచ్చినా మీరే చూడుండ్రి. ప్రజల అర్జీలను పరిష్కరించుట్లల్లా విజయవంతంగా సాగుతున్నటువంటి ప్రజావాణి కార్యక్రమంలల్లా మరింత పారదర్శకమైనటువంటి విధానాలను అమలు చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు అధికారులకు ఆర్డర్లు వేసిండయ్యా. జిల్లా కేంద్రంలో అవుతున్నటువంటి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజాభవన్లో కొనసాగుతున్న ప్రజావాణి డాష్ బోర్డు తోటి అనుసంధానం చేయాలని చెప్పుకుంటూ వచ్చిండు. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ల వారంలో 2 రోజులు కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశంలో
ముఖ్యమంత్రి స్థాయి గట్టిగానే సమీక్షలు చేసిండు. పబ్లిక్ ఇప్పటి వరకు సమర్పించినటువంటి అర్జీలు వాటిలో పరిష్కారమైనవి, పరిష్కారానికి నోసుకొని అధికారులు అనుసరిస్తున్న విధానాలను సీఎం రివ్యూ చేసుకుంటూ వచ్చిండయ్యా. డిసెంబరు 2023 నుంచి ఇప్పటి వరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహణ చేయగా అందులో 54,619 అర్జీలను పబ్లిక్ నమోదు చేసుకున్నారు. ఇందులో 68.4% అంటే 37,384 అర్జీలు పరిష్కారం అయినాయని చెప్పి అధికారులు సీఎం సార్ కు వివరణ ఇచ్చుకుంటూ వచ్చిళ్ళు. అర్జీల వివరాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ పథకాల సమాచారాన్ని కూడా ఆన్లైన్ లో పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు అధికారులకు సూచనలు ఇచ్చిండు. ఇక ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు వాటి అమలు పురోగతి పారదర్శకంగా అందరూ తెలుసుకునేందుకు వీలుగా ఉండేటట్టుగా ఈ పోర్టల్ ను రూపొందన చేయాలని చెప్పి సూచన కూడా చేసిండు. ఇక వివిధ విభాగాలకు ప్రజావాణిలో ప్రత్యేక డెస్కులు ఏర్పాటు చేసినామని, గల్ఫ్ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరణ ఇచ్చిండ్రయ్యా. అర్జీదారులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పిండు. అత్యవసర అర్జీలుంటే అక్కడికక్కడే పరిష్కారం చేస్తామని, అంబులెన్స్ సదుపాయం కూడా ప్రజావాణి జరిగే రోజులలో అందుబాటులో ఉంచినట్లుగా కూడా చెప్పిండయ్యా. ఇక ప్రజావాణి డాష్ బోర్డు యాక్సెస్ ను నాకు అందించాలని, నాకు లైవ్ యాక్సెస్ తో ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆదేశాలు అయితే ఇచ్చిండు. తద్వారా నేను ఎక్కడ ఉన్నా ప్రజావాణి అర్జీల పరిష్కారం తీరును, ప్రజల నుంచి ఎటువంటి విజ్ఞతలు అత్తున్నాయో తెలుసుకునే వీలుంటదని, అర్జీల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల మీద తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద కూడా అధికారులకు దిశానిర్దేశం చేసిండు. ఏదేమైనా ఇట్లాంటి ఆలోచనలు చేసుడు వల్ల, ఇటువంటి కార్యాచరణకు పూనుకునుడు వల్ల ప్రజావాణి చాలా ఈజీ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు. ఏదేమైనా రేవంత్ రెడ్డి సార్ ఈ మధ్య కాలంలో పబ్లిక్ మీద గట్టి ఫోకస్ పెట్టిండు. ఏదున్నా పబ్లిక్ ఎట్లా ఫైదా కావాలి, వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలేంటి ఎప్పటికప్పుడు అధికారుల నుంచి అరుచుకొని కావాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను అయితే గట్టిగానే సూచన చేస్తున్నాడు అధికారులకు. మరి రేవంత్ రెడ్డి సార్ గట్టిగానే అధికారులకు ఆర్డర్ ఇస్తున్నాడు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు అనేది మాత్రం ఇంకా పురాగా మనకు తెలియని ముచ్చట ఇది. ఇక జగనన్నకు మోడీ సార్ మీద బాగా కోపం వచ్చిందయ్యా. కోపాన్ని ఉత్తగా పోస్టులలోనో, ట్వీటులలోనో, కౌంటర్లలోనో, కామెంట్లలోనో చెప్పలేదు. ఏకంగా పెద్ద కోర్టుని ఆశ్రయం చేసిండు. మీరు తీసుకున్న నిర్ణయం తప్పు, ఆ నిర్ణయానికి నేను వ్యతిరేకత చేస్తున్నా, దీనివల్ల చాలా మంది పబ్లిక్ తక్లీఫ్లు పడతారు, ఇది మంచి పద్ధతి కాదు, నేను దీన్ని తిరస్కరణ చేస్తున్నా అనుకుంటా పెద్ద కోర్టును ఆశ్రయం చేసిండు. మరి ఉన్నటువంటి కోర్టును ఆశ్రయం చేసుడు జగనన్న ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చున్నది ఆంధ్ర పాలిటిక్స్లా. ఇక కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదం తీసుకున్నటువంటి వక్ఫ్ చట్టం మీద ఏపీల విపక్ష వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయం చేసిందయ్యా. ఈ మేరకు వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేసుకుంటా సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది. ఇందులో వక్ఫ్ చట్టంలో ముస్లింలకు అభ్యంతరకరంగా ఉన్న పలు క్లాజులను రద్దు చేసేటట్టు కేంద్రాన్ని ఆదేశన చేయాలని చెప్పి వైసీపీ వాళ్ళ పిటిషన్లో కోరినట్టుగా తెలుస్తున్నదయ్యా. ముస్లిం సమాజం యొక్క ఆందోళనలను పరిష్కరించుట్ల వైఫల్యం, రాజ్యాంగ ఉల్లంఘనను తీవ్రంగా పరిగణ చేసుకుంటా వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తా సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేసినట్టు వైసీపీ ఇలా ఒక ట్వీట్ను అయితే ట్వీటింది. ఇక ఈ బిల్లు రాజ్యాంగంలో ఆర్టికల్ 13, 14, 25 మరియు 26లను ఉల్లంఘన చేసిందని చెప్పుకుంటూ వచ్చింది. ఇక ప్రాథమిక హక్కులు, చట్టం ముందు సమానత్వం, మత స్వేచ్ఛ మరియు మతపరమైన వర్గాలు తమ సొంత వ్యవహారాలను నిర్వహణ చేసుకోనికనే స్వయం ప్రపత్తిని హామీ ఇచ్చే నిబంధనలు ఇలా ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చింది. సెక్షన్ 9 మరియు 14 కింద ముస్లిమేతర సభ్యులను చేర్చడం, వక్ఫ్ సంస్థల అంతర్గత పనితీరుల జోక్యం పరిగణ చేయాలని చెప్పి వైసీపీ కోరుకుంటూ వచ్చిందయ్యా. ఇక ఈ నిబంధన బోర్డుల మతపరమైన లక్ష్యాన్ని, పరిపాలనా స్వాతంత్రాన్ని దెబ్బతీస్తున్నదని చెప్పుకుంటూ వచ్చింది. అంతకు మించిన వివరాలు అయితే బయట పెట్టలేదు. ఇక ఇప్పటికే సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఎంఐఎం, ఆప్ ఎంపీలతో పాటు తమిళనాడులో ఈజై, అట్లనే ఇంకా ముస్లిం వేరే సంస్థలు పిటిషన్లు దాఖలు చేసినాయన్న ముచ్చట మనం విన్నాం, తెలుసుకున్నాం. అయితే వీటి మీద ఎల్లుండి సుప్రీంకోర్టు విచారణ జరపబోతున్నది. ఇక ఈ నేపథ్యంలో వైసీపీ పిటిషన్ ను కూడా వీటితో కలిపి సుప్రీంకోర్టు విచారించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారయ్యా. ఇక ఇంకోవైపు వైసీపీ ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభలలో కూడా వక్ఫ్ చట్టం సవరణ బిల్లును వ్యతిరేకత ఎత్తు ఓటు కూడా వేసింది. అయితే రాజ్యసభలో ఎంపీలకు విప్ జారీ చేయలేదని చెప్పి జరిగినటువంటి ఏదైతే ప్రచారం ఉన్నదో విప్ను కూడా బయట పెట్టింది. అయితే ముస్లింల కోసం పోరాడే క్రమంలో ఇతర వర్గాలు దూరం కాకుండా వైసీపీ శాన్నే జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తున్నదయ్యా. కాకపోతే ఇవాళ అనూహ్యంగా సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేసింది వైసీపీ. ఏదేమైనా మరి జగనన్న మాత్రం కోర్టునైతే ఆశ్రయం చేసిండు. మోడీ సర్కారు, మోడీ సార్ తీసుకున్నటువంటి ఈ వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా. ఇక మరి దీని మీద బీజేపీ పార్టీ పెద్దలు రియాక్ట్ కావాలి కదా, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. అబ్బా ఇదిలా
మొత్తానికి తెచ్చిన ఆర్తలన్నీ పురాగా ఉడగొట్టినాం కాబట్టి ఇంకా మంచి మంచి ఆర్తలతో నేను అత్తనే ఉంటా అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ చూద్దాం మంచిగా పెట్టుండి. అట్టనే మన ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం అస్సలకే మరొకలి ఇంగిన్ని మంచి మంచి ఆర్తలతోని ఈ ఆడకపోను మళ్ళా అత్త.